మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామవందనాలు. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, మరో కాల సమయము దేవుని వాక్యం ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల యేసయ్య, నీ బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రేఖల చాటును కాచి కాపాడి సంరక్షించిందేవా, మరో కాల సమయం సజీవ లెక్కన చేరి ప్రార్థించుగా వాక్యమైనదో వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, నిర్ధమకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్య భాగము అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 12 నుండి 18 వచనాలు ధ్యానం చేసుకుందాము. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 12 నుండి 18 వచనములు ఈ విధంగా రాయబడినవి. తమను తామే మెచ్చుకొను కొందరితో జతపరచుకొనుటకైనను వారితో సరిచూచుకొనుటకైనను మేము తెగింపజాలము కానీ, వారు తమలోనే ఒకరిని బట్టి ఒకరు ఎన్నిక చేసుకొని ఒకరితోనొకరు సరిచూచుకొను చున్నందున గ్రహింపు లేక ఉన్నారు. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, పౌలు కొరింథీ సంఘానికి పత్రిక రాస్తూ శక్తివంతమైన యుద్ధోపకరణాలను గురించి, దేవుని ఆత్మ సంబంధమైన కార్యాల గురించి, దేవుని యొక్క శక్తి చేత నింపబడుతూ నడిపింపబడుతూ ఆత్మీయంగా దేవుని యొక్క బలాన్ని కలిగిన వారే వారు పరిచయం చేశారు. నేడు పౌలు చెప్తున్న మాట ఏంటంటే, ప్రభువు మెచ్చుకున్న వాడే యోగ్యుడు అంటున్నాడు. ఎవరైతే ప్రభు చేత మెప్పు పొందుతారో వాళ్ళే యోగ్యులు. అంటే మనుష్యుల మెప్పు కాదు, దేవుని యొక్క మెప్పు కావాలి. అంటే యెహోవా యందు భయభక్తులు గల వారిని ఆయన ఆశీర్వదించి దీవించి వారిని వర్ధిల్ల చేయువాడు. కాబట్టి ఇక్కడ క్రీస్తు చేత బలానమ్మకమైన మంచు దాసుడా అనిపించుకునే స్థితిని ప్రతి విశ్వాసి, ప్రతి భక్తుడు కలిగి ఉండాలనేది వాక్యం యొక్క ఉద్దేశము. కాబట్టి ఇక్కడ పౌలు అంటున్న మాట, తమను తామే మెచ్చుకొను కొందరితో జతపరుచుకొనుటకైనను అంటున్నాడు. అంటే తమకు తామే ఏం చేసుకుంటున్నారు? హెచ్చింపులకు పోతున్నారు. ఒకరినొకరు అంటే పురుగు గలుపుకుంటూ, ఒకరిని ఒకరు అభినందించుకుంటూ, తామే గొప్పవారం అన్నట్టుగా ఆలోచిస్తున్న ప్రజలను బట్టి, మనుషులను బట్టి వారితో సరిచూసుకొనుటకైనను మేము తెగింపజాలము కానీ అంటున్నాడంటే, అలాంటి వారితో సరిచూసుకోవడానికి మేము తెగింపజాలం. అంటే దేవుని చిత్తము కాదు, దేవుని ఉద్దేశం కాదు. అంటే మనుష్యులలోని ఆ యొక్క ఉన్నతమైన స్థితులను గురించి ఆలోచన కలిగి ఉంటున్న విధానం ఏదైతే ఉందో దానిని పౌలు ఉద్దేశించి చెప్తూ, వారు తమలోనే ఒకరిని బట్టి ఒకరు ఎన్నిక చేసుకొని ఒకరితోనొకరు సరిచూచుకొని చున్నందున, అంటే నాకంటే అతడు ఉన్నతమైన వాడు, తనకంటే నేను ఉన్నతమైన వాడినని తమను తామే అభినందించుకుంటూ ఘనపరుచుకుంటూ దేవునికి చెందవలసిన మహిమను, దేవునికి చెందవలసిన ఘనతను వీరు విడిచిపెడుతున్న వారే ఉన్నారు. కాబట్టి ఇటువంటి వారిని గురించి పౌలు ఇక్కడ చెప్తూ అంటున్నాడు, గ్రహింపు లేక ఉన్నారు అంటాడంటే వారు ఏం చేస్తున్నారో వారికి తెలియట్లేదు. అంటే దేవుని చేత, దేవుని ద్వారా ఆశీర్వదింపబడి ఆయన యొక్క ఉద్దేశాలను అనుసరించి సమస్త మహిమ ఘనత ప్రభావాలు ఆయనకు చెల్లించవలసి ఉందనే విషయాన్ని వీరు మర్చి ఒకరినొకరు అభినందించుకుంటూ, ఒకరినొకరు ఒకరికంటే ఒకరు ఉన్నతమైన వారిని, ఉత్తమమైన వారిని వారు అనుకుంటున్న విధానం ఏదైతే ఉందో దాన్ని బట్టి పౌలు ఇక్కడ మాట్లాడుతూ, మేమైతే మేరకు మించి అతిశయపడము కానీ మీరున్న స్థలము వరకును రావాలనని దేవుడు మాకు కొలిచి ఇచ్చిన మేరకు లోబడి ఉండి అతిశయించుచున్నాము అంటాడు. ఏదైతే దేవుడు మాకు, అంటే మేము ఎంతవరకు పనిచేయాలో, ఎంతవరకు దేవుని చిత్తమైనదో అంతవరకే తప్ప దేవుని చిత్తాన్ని కాదని మా వ్యక్తిగతమైన ఆలోచనల చేత, తలంపుల చేత, ఉద్దేశాల చేత మేము జీవించము. అంటే దైవత్వానికి, దేవునికి ఉండే ప్రాధాన్యతని, పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్థితిని,
దేవుడు వారిని నడిపిస్తున్నప్పుడు ప్రతిదీ కూడా ఆదరణకర్త ద్వారా వారు చేసిన కార్యాలు ఏవైతున్నావో వాటిని ఉద్దేశించి, అంటే తమంతట తాముగా ఏమి చేయము కానీ దేవుని చిత్త ప్రకారం మేము చేస్తాము అనే మాటని ఇక్కడ పౌలు మాట్లాడాడు. అందుకని మేమైతే మేరకు మించి అతిశయపడము కానీ మీరున్న స్థలముల వరకును రావాలనని, అంటే మీతో ప్రభువును గూర్చి, పరిశుద్ధాత్మను గురించి, దేవుని చిత్తాన్ని గురించి తెలియచేయాలన్న ఉద్దేశంతో దేవుడు మాకు కొలిచి ఇచ్చిన మేరకు లోబడి ఉండి అతిశయించుచున్నాము. మీరెంతవరకు దేవుని చిత్తాన్ని చేయాలని దేవుడు మాకు చెప్పాడో అంతవరకే మేము ఆయన పని చేసేవారుగా ఉన్నామంటే ఆజ్ఞ అతిక్రమింపక ఆజ్ఞానుసారంగా జీవించేవారుగా దేవుని చిత్తాన్ని జరిగించేవారుగా ఉన్నారు అనే విషయాన్ని పౌలు అక్కడ గుర్తు చేశాడు. కాబట్టి మేము క్రీస్తు సువార్త ప్రకటించుచు మీ వరకును వచ్చియుంటిమి గనుక మీ యొద్దకు రాని వారమైనట్లు మేము మా మేర దాటి వెళ్ళుచున్న వారము కాము. కేవలము దేవుని చిత్తమే, అంటే మిమ్మలను కలవాలనేది దేవుని యొక్క సంకల్పము, ఉద్దేశమై ఉన్నది కాబట్టి మిమ్మల్ని కలవడానికే మేము వచ్చాము. అది దేవుని చిత్త ప్రకారమే తప్ప మా సొంత ఆలోచన చేత, జ్ఞానం చేత కాదు. అంటే సమస్త మహిమ, ఘనత, ప్రభావములు ప్రభువుకే, తండ్రికే చెల్లును అనే విషయాన్ని పౌలు ఇక్కడ ఈ ఉత్తరం ద్వారా ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. అందుకనే మేము క్రీస్తు సువార్త ప్రకటించుచు మీ వరకును వచ్చి ఉంటిమి గనుక మీ యొద్ద రానివారమైనట్లు మేము మా మేర దాటి వెళ్ళుచున్న వారము కాము అంటారు. అంటే అంతకు మించి మేము ఒక అడుగు కూడా ముందుకు వేయము. దేవుని చిత్తానికి మేము లోబడి ఉన్నాము. మేము మేరకు మించి ఇతరుల ప్రయాస ఫలములలో భాగస్థులము అనుకొని అతిశయపడము. మీ విశ్వాసము అభివృద్ధి అయిన కొలది మాకు అనుగ్రహింపబడిన మేరలకు లోపలనే సువార్త మరీ విశేషముగా వ్యాపింపజేయచ్చు అంటున్నాడు. దేవుడు ఏ స్థితిలో, ఏ విధానములో, ఏ కట్టుబాట్లతో మమ్మల్ని ఉంచాడో ఆ కట్టుబాట్లను బట్టి, పద్ధతులను బట్టి, ఆ స్థితిబట్లను బట్టే తప్ప దానికి మించి మేము ఒక అడుగు కూడా ముందుకు వేయము. అంటే దేవుని మాటకు ఇచ్చే ప్రాధాన్యత, ఆయన చిత్తానికి ఇచ్చే లోబడుట, ఆయన ఉద్దేశాలను అనుసరించి నడుచుకొనుట, ప్రభువు మెచ్చినట్లుగానే జీవించుట, ప్రభువు మెచ్చని దాని వైపు మనస్సు పెట్టక వారు ఈ విధమైన పరిచర్య చేయుచున్నారు. కాబట్టి పౌలు ఈ విషయాలన్నిటినీ చెప్తూ అంటున్నాడు, మేము మేరకు మించి ఇతరుల ప్రయాస ఫలములలో భాగస్థులము అనుకొని అతిశయపడము అంటున్నాడు. అంటే మాది కాని దాని విషయంలో మేము ఎంత మాత్రమునో ముందుకు వెళ్ళడానికి మేము మనస్కరించము. దేవుని చిత్తానుసారంగానే తప్ప వ్యక్తుల యొక్క ఆలోచన బట్టి మేము జీవించము, ప్రవర్తించము అని చెప్తూ మీ విశ్వాసము అభివృద్ధి అయిన కొలది మాకు అనుగ్రహింపబడిన మేరలలో, అంటే ఏ విశ్వాసములో మేము నిలిచామో ఆ విశ్వాసాన్ని మీకు తెలియజేస్తున్నాము. ఆ విశ్వాసములో మిమ్మల్ని స్థిరపరుస్తాము. ఆ విశ్వాసములో మీరు మేము కూడా ప్రభు యొద్దకు చేరువారమై ఉన్నాము అంటూ మేరలకు లోపలనే సువార్త మరీ విశేషముగా వ్యాపింప జేయచ్చు అన్నాడు. ఆ కట్టుబాట్లకు, ఆ అడుగుజాడల్లోనే జీవిస్తూ ప్రభువును బట్టి, పరిశుద్ధాత్మను బట్టి తెలియజేస్తూ మీ ఆవలి ప్రదేశములలో కూడా సువార్త ప్రకటించున్నట్లుగా మేము మీ మూలముగా ఘనపరచబడుదుమని నిరీక్షించుచున్నామే కానీ మరి యొక్కని మేరలో చేరి సిద్ధమై ఉన్నవి మావి అయినట్లు అతిశయింపఘోరము అంటున్నాడు. అంటే దేవుని యొక్క పరిధి, దేవుని చిత్తము, దేవుడు ఇప్పుడు వారిని ఏ ప్రదేశాలకైతే వెళ్ళమన్నారో ఆ ప్రదేశాలలోనే తప్ప వారు ప్రదేశాలు దాటి విస్తరించి వారు పరిచర్య చేయడానికి అవకాశం లేదు. దేవుని ఉద్దేశం కాదు, దేవుని చిత్తం కాదు. అంటే పౌలు ఏ సంఘాలను అయితే దర్శించాడో, ఏ సంఘాల్లో సువార్తను ప్రకటించాడో, క్రీస్తుని గూర్చిన విషయాలను అనేకులకు బోధించాడో ఆ విషయాల యందు తాను పూర్తిగా దేవుని మీద ఆధారపడిన వాడై ఆత్మపూర్ణుడై ఉన్నాను అనే విషయాన్ని ఇక్కడ
గుర్తు చేశాడు. కాబట్టి సిద్ధమైనవి మావి అయినట్లు అతిశయింపఘోరము అంటున్నాడు. అంటే ఏది కూడా మాది కాదు, దేవుని చిత్తము, దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ఆలోచన అనే విషయాన్ని చెప్తూ అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను. మా అతిశయము, మా సంతోషము ఏదైనా కూడా క్రీస్తుని బట్టి, ప్రభువుని బట్టే తప్ప ఇంకో ఉద్దేశాన్ని బట్టి ఎంత మాత్రమో కాదు అంటూ, ప్రభువు మెచ్చుకొని వాడే యోగ్యుడే కానీ తను తానే మెచ్చుకొనివాడు యోగ్యుడు కాదు. నా మట్టుకు నేనంతటో అనుకోవడం కాదు, కానీ ఎవరైతే ప్రభువు మెచ్చుతాడో, ప్రభువు యొక్క మెప్పు కలిగి ఉంటాడో, ఎవరైతే ప్రభువు యొక్క ఉద్దేశముల ఆలోచనలో దేవుడు వారిని ఉంచిన స్థితిని బట్టి వారు దేవునికి కృతజ్ఞత కలిగి ఉంటారో అట్టి స్థితి మేము కలిగి ఉన్నాము అనే మాటను చెప్తున్నాడు. అంటే క్రీస్తు యొక్క మాటలకు లోబడిన వారిగా, ఆయన చిత్తాన్ని జరిగించిన వారిగా, ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చిన వారిగా, ఆ కట్టుబాట్ల యందు ఆ యొక్క పరిధులు దాటక దేవునికి మహిమ తెచ్చిన వారై ఉన్నారు. కాబట్టి కొరింథీలో ఉండే సంఘానికి ప్రభువు మెచ్చుకొని వాడైన యోగ్యులైన విషయాన్ని పౌలు ఈ పత్రిక ద్వారా, ఈ మాటల ద్వారా తెలియజేస్తున్నాడు. కాబట్టి మనము దేవుని చిత్తము మనకు ఎంతవరకు ఉన్నదో అంతవరకే మనం దేవుని చిత్తంలో ఉండాలి, కానీ దేవుని చిత్తాన్ని కాదని మన ఇష్టానుసారంగా మనం ప్రవర్తించకూడదు. అది దేవుని యొక్క దృష్టికి ఎంత మాత్రమును సరైనది కాదు అనే విషయాన్ని ఈ వాక్యం ద్వారా, పత్రిక ద్వారా పౌలు తెలియజేసిన మాటలను బట్టి మనము రాబోయే దినాలలో ప్రభు యొక్క పనిలో ఆయన మేరకు, ఆయన చూపిన మార్గం మేరకే మనము ఆ పని చేయువారమై ఉండి ఆయనకు మహిమ తెచ్చే వారముగా ఉండి సమస్త మహిమ ఘనత ప్రభావములు ఆయనకి చెల్లునట్లుగా ప్రభువును బట్టి, పరిశుద్ధాత్మను బట్టి, తండ్రిని బట్టి ఆయనిచ్చే నిత్యరాజ్యము కొరకు ఎదురుచూచు జనాంగముగా, విశ్వాసులుగా, సిద్ధపాటు సైన్యముగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు భక్తుడైన పౌలు ద్వారా తెలియజేస్తున్న మాటలు. ప్రార్థన చేసుకుందాం. శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ విడువక ఎడబాయక కృప చూపుచున్న తండ్రి, అవును నాయన, నిన్ను కాదని, నీ చిత్తాన్ని కాదని మా యొక్క ఉద్దేశానుసారంగా మేము నడుచుకొనక, ప్రభువా నీ చిత్తం ఏమై ఉన్నదో, నీ ఉద్దేశం ఏమై ఉన్నదో దాని యందు నిలిచి జీవించుటకు మాకు నేర్పించండి. నీకు ఆయాసమును దుఃఖమును కలిగించుకున్నట్లు మా ఆలోచనలో, తలంపులలో, ప్రవర్తనలో, పరిచర్య విధానంలో, సమస్త విషయాల్లో సమస్త మహిమా ఘనతా ప్రభావాలు మీరు మాత్రమే పొందుకొనండి. మీరు మెచ్చువాడు, మీరు అభిషేకించువాడు, మీరు ఆశీర్వదించువాడు దీవింపబడతాడు. అంతే తప్ప మా స్వనీతిని ఆధారం చేసుకొనక మీ నీతిని అనుసరించి జీవించుటకు మా అందరికీ నీ కృప దయచేయండి. బలహీనం ప్రభావ బలపరచు, రోగులం ప్రభావ స్వస్థపరచు. హాస్పిటల్స్ వద్ద ఇండ్ల వద్ద ఉన్న వారిని ముట్టండి, లేవనెత్తండి, స్వస్థపరచండి. తమ ప్రియులను పోగొట్టుకున్న కుటుంబాలను ఆదరించండి. ఆయా జరుగుతున్న భూస్థాపన కార్యక్రమాల్లో, ఇతర కార్యక్రమాల్లో మీ సహాయం అనుగ్రహించి, చక్కటి వాతావరణాన్ని అనుగ్రహించి, మహిమా ఘనత ప్రభావాలు మీరే పొందుకోనండి. జన్మదినాలు, వివాహ దినాలు, కుడికల కుటుంబాలు ప్రత్యేకపరచండి. దిన పరిచర్యల సేవలో మీ సన్నిధి మాపై ఉంచండి. నీ రాకడ తగిన సిద్ధపాటు మా అందరికీ దయచేయమని, మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, అధికారులను, పాలకులను, నాయకులను నీ దివ్య చిత్త ప్రకారం జీవించినట్లు, పరిపాలించినట్లు వారికి నీ కృపను అనుగ్రహించమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా అనుదినాలను మాకు దయచేయం. మరలా ప్రార్థన చేసిన వారు మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థనలను క్షమించము. శోధనలతో ఏకాదశులను తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవేనవు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్య సహాయము నిరంతరము సదా తోడయండి సంరక్షించునుగాక. ఆమేన్.